ఎవరిని వదిలిపెట్టద్దు. అనియా నోటు మీద ఒకటి ఇచ్చుకో. ఏంటబ్బా హెల్మెట్ తో వచ్చావు, ఇప్పుడేమో నీ తలపై బకెట్ పెట్టాను చూసావా? అనియా పంచో పంచో. ఏంటబ్బా ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్ జరుగుతుందా? నువ్వు కూడా ఏమైనా కాలికేసి తొక్కు. అరే ఎందుకని ఊరికి మాట్లాడతావు? అనియా సారీ అనియా, మిమ్మల్ని గెటప్ లో చూసిన వెంటనే ఎగ్జైట్ అయిపోయాను. అక్కడ ఎందుకని జనాలు ఉన్నారు? అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. రండి వెళ్దాం. ఇదిగో బాగా తీసుకో, ఇదిగో పుచ్చుకో. ఇలా చూడద్దబ్బా, ఇది ట్రైలర్ మాత్రమే. రేపు మీ డాబాకి వచ్చే సినిమా చూపిస్తా. ఇలా చూడండి, మీ బాసు దగ్గరికి వెళ్ళి చెప్పండి మేము వచ్చేలోగా ఆ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అవునబ్బా, రేపు గనక చోటు ఖాళీ చేయలేదంటే మొహం పచ్చడైపోద్ది, అర్థమైందా? బయలుదేరండి బయలుదేరండి, అన్నీ వెళ్ళనివ్వండి. ఓయ్ సోదరులారా, మళ్ళీ కలుద్దాం. మిత్రులారా మీరా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? వాళ్ళందరూ ఎవరు? తోతారాం వాళ్ళని ఎందుకని కొట్టాడు? తోతారాం ఎందుకు ఇలాంటి డ్రెస్ వేసుకున్నాడు? అరే ఇన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్ లో కూడా అడగరు, నువ్వేంటి ఇంత అడుగుతున్నావు? ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పు. ఇప్పుడు చెప్పు ఏం జరిగిందో. అన్నయ్య నాయకుడైపోయాడు. వాడు ఇంతకు ముందు నుంచి అలాగే ఉన్నాడు కదా, ఇప్పుడు ఎవరికి నాయకుడయ్యాడు? అరే పాత సామాన్లు అమ్ముకునేవాడా నాయకుడు అంటే అందరూ వాళ్ళ దాదా. ఎందుకు ఆ గుండాలని ఎందుకు కొడుతున్నాడు? హైవే పక్కన ఒక ప్లేస్, అది వాళ్ళని ఖాళీ చేయించాలి. ఇప్పుడేం చూసారు, అసలు సినిమా రేపు ఉంది. నాకు చాలా దాహంగా ఉంది, ఉండండి కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. తోతారాం చాలా మంచివారు కదా, ఎందుకు ఇలాంటి దారిలో వెళ్తున్నారు? వాడు తప్పుడు మార్గంలో వెళ్ళుండడు. వాడు వెళ్ళిన మార్గమే తప్పుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏ గాడిదా, పోపాడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఎందుకు తప్పు చేశాడని. ఇందులో తప్పేముంది? రౌడీల్ని కొడుతున్నాడు, మనం కూడా అదేగా చేసేది. ఏమంటావు తమ్ముడు? అవును, కానీ మనం ఎవరికైనా సాయం చేయడానికి అలా చేస్తాం. ఇలా దాదాగిరి చేసి చోటుని ఖాళీ చేయించడం అనేది తప్పు. పదండి, ఇదంతా తప్పని అతనికి చెప్దాం. ఏంటి అర్థమైందా? మేము తోతారాం జిమ్ కి వెళుతున్నాం, నువ్వు మాతో వచ్చేయ్. అవును, ఎందుకో? అక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుంది. అరే కోశల్ అంకుల్, మీ పని రేపు పూర్తయిపోతుంది. నిజంగానా బాబు? తోతారాం నీకేమన్నా మతి చెడిందా ఏంటి? నువ్వు రౌడీయిజం చేస్తున్నావు. అవునబ్బా. ప్రజల్ని కొడతావా? అవునబ్బా. రౌడీజం చేస్తావా? అవునబ్బా. ఇలా దాదాగిరి చేసి ఖాళీ చేయించడం చాలా తప్పు. అవునబ్బా. తను రౌడీ అయి ఉండొచ్చు, కానీ నువ్వు చేసేది తప్పు. అవునబ్బా. చూసావా, సిగ్గు లేకుండా అవును అవును అని అంటున్నాడు. ఊరుకో. అవునబ్బా, నన్ను మాట్లాడనివ్వకుండా నువ్వే మాట్లాడితే అవునని సమాధానమే కదా వస్తుంది. చెప్పు. అయినా నువ్వేం చెప్తావులే, నువ్వు అతన్ని కొట్టడం మా కళ్ళారా మేము చూసాం కదా. ఎనీ డౌట్స్? అన్నయ్య మన ఈ గెటప్ లో అద్రిపోయాం. అవును, అసలు ఖాళీ చేయాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్ అబ్బా, ఇప్పుడే కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇదిగో ఈ అంకుల్ ఉన్నారే, అది ఆయన చోటు. నేను చాలా పేదవాడిని, తోతారాం నాకు సాయం చేయనివ్వండి. చూసారా, ఈయన పేదోడు. ఇన్స్పెక్టర్ పాండా కూడా చోటుని గాలి చేయించారు, కానీ ఆ మనుషులు మళ్ళీ వచ్చి ఆ చోటుని ఆక్రమించారు. అంటే రౌడీలను ఖాళీ చేయించడం కోసం నువ్వు రౌడీగా మారావన్నమాట. అవునబ్బా, ఈ రౌడీలు ఉన్నారే, వాళ్ళకన్నా పెద్ద రౌడీలు చూస్తే భయపడతారంట, అందుకని నకిలీ రౌడీని. ఎందుకని అండర్ వరల్డ్ డాన్ అయిపోయాడని చెప్పావు? అబద్ధాలు ఎందుకని చెప్తున్నావు? నేనెప్పుడన్నాను అన్న నాయకుడైపోయాడనేగా చెప్పాను. అదే తను అంటున్నాడు, తను నాయకుడైపోయాడు. అలాంటే యాక్ట్ చేస్తున్నారని అర్థం.
తమ్ముడు మనం కొంతమందిని బెదిరించడానికి అప్పుడప్పుడు వేషాలు మారుస్తూ ఉంటాం కదా, అలాగే తోతారాం ఈ రోజు రౌడీలా వేషం వేసుకున్నాడు. అవునవును, నాకు అర్థమైందిలే. బాబు, ఆ టప్పు టక్లా నుండి నా చోటుని నాకు ఇప్పించండి. టప్పు టక్లానా? వాడు చాలా పెద్ద రౌడీ కదా, వాడి గ్యాంగ్ చాలా పెద్దగా ఉంటుంది. ఏం పర్వాలేదు, తోతారాం గ్యాంగ్ ఇంకా పెద్దదే. ఏంటి తోతారాం గ్యాంగా? అవును, తోతారాం, కిట్ ఇంకా మనం నలుగురం. ఇప్పుడే నాకు చాలా ఆనందంగా ఉంది. ముందు నాకు ఎలా వెళ్ళి దెబ్బలాడతామో దిగులుగా అనిపించింది. ఇప్పుడు మనం ఒకే గ్యాంగ్. రేపు ఆ టప్పు టగల బ్యాండ్ ని వాయించేద్దాం. బ్యాండ్ అంతా మేం వాయిస్తాం గానీ నువ్వు ఊరికే మాట్లాడుతూ ఉండక, సరేనా? అన్నయ్య, అసలు మీరు విన్నారా వాళ్ళు ఏమంటున్నారు? అవును, ఆవిడ గట్టిగానే చెప్పింది. రేపు జరగబోయే ఫైట్ లో కిట్ కి చాలా ముఖ్యమైన రోల్ ఉంది. నాకు ఇంపార్టెంట్ రోలా? అది ఏంటది? రేపు మేము ఆ గుండాలతో ఫైట్ చేసేటప్పుడు నువ్వు లైవ్ కమెంటరీ ఇవ్వాలి, మా అందరిని మోటివేట్ చేయాలి. ఆ? రే, ఎక్కడ రావాడు మీ కొత్త నాయకుడు? నా పేరు విన్న వెంటనే భయపడ్డాడనుకుంటా. 9 గంటలకు వస్తానన్నాడు, కానీ 9:02 అయింది. ఒంటరిగా చిరుకున్నావా? నా గ్యాంగ్ని చూడు. అంకల్, ఇక్కడ వెయిట్ చేయండి, మేము వెళ్ళి మీ ప్రాపర్టీని తీసుకొచ్చిస్తాం. జాగ్రత్తగా వెళ్ళిరండి బాబు. నీ తలని నువ్వే కొట్టుకుంటే గల టప్పు, మేము ఉన్నాం కదా, మేము నీకు సాయం చేస్తాం. హే తప్పు తప్పు తగలా అంటారు నన్ను. ఈ రోజు మేము కొట్టే కొట్టుడికి నీ తల మీద జుట్టు మొలవకుండా పోతుంది. ఎప్పటికీ నువ్వు గుండుతోనే ఉంటావు. ఎనీ డౌట్స్? మేము 9 గంటల 5 నిమిషాలకు వచ్చాం. నువ్వు పారిపోవడానికి 5 నిమిషాలు ఎక్స్ట్రా టైం కూడా ఇచ్చాం, కానీ నువ్వే వెళ్ళలేదు. వీడి తలరాత మన దగ్గర తన్నులు తినాలని ఉంది. వీడంతా తిరిగి కొట్టలేడు గాని ఎర్ర కొట్టండి. దాడి చెయ్యి. ఎవరిని వదిలిపెట్టద్దు. వీడితో గొడవ పడ్డం సేఫ్ అని నువ్వు ఇంకొకటి చూసుకో, నేను వీడి సంగతి చూసుకుంటాను. గాడిదా, చూడాల్సిన అవసరం లేదు, గట్టిగా కొట్టాలి, గట్టిగా. నా తోకను వదిలేయి, అందరూ కలిసి వాళ్ళని పట్టుకోండి. థ్యాంక్ యూ. వాళ్ళని నువ్వు చూసుకో తోతారాం, వీడిని నేను చూసుకుంటాను. నా గుర్రాన్ని తీసుకురా. అలాగే అన్నా. అన్నయ్య, ఇదిగోండి మీ గుర్రం, పట్టుకోండి. దాన్నేమి గుర్రం అని అనరు, దీన్నేరా గుర్రం అంటారు. మొహం చూడు, తోక చూడు. అవునబ్బా, మీకంతా ఈ గుర్రం చాలే. అవునబ్బా, అన్న గుర్రం పరిగెత్తడం మొదలు పెట్టిందంటే మీరు గాడిదల్లా అరుస్తారు. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటావా? ఎవరినైనా వెళ్ళి గట్టిగా కొట్టు. అబ్బే, అది నా పని కాదు, అన్న పని. అన్న పని చేస్తుంటే నేను జోకే చేసుకోను. అవునబ్బా, రెడీనా? నేను గుర్రాన్ని పరిగెత్తించబోతున్నాను. అంతేబా, వీళ్ళ పని అయిపోయింది. ఈ షెడ్డుని మత్తుకు లేపేస్తే చాలు.
అది మనం తీసుకోవచ్చు. నా తమ్ముడు అక్కడ, వాడిని బోర్డు ఇచ్చిన తర్వాత తీసుకుందాము. నన్ను వదిలిపెట్టండి. ఇటు పక్క నేను ఎప్పుడు రాను. నన్ను వదిలేండి. ఇలా చూడు తగిలే, నువ్వు ఈ చోటు మాత్రం కాదు ఏ చోటు కబ్జా చేయకూడదు, అర్థమైందా? ఏమంటావు? అరే ఎక్కడికి పరిగెడుతున్నావు? ఇక్కడికి రా, నేను అర్థమయ్యేలా చెప్తాను. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకని అరుస్తావు? ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు గొడవ పడి ఉండొచ్చుగా. పని పూర్తయిపోయింది కదా, అవసరమైతే దుమ్ము లేపేస్తాను నేను. అరే వదిలే అబ్బా, వాగుడికాయ పని అయిపోయింది. అయిపోయిందన్నా. అన్నయ్య మన ఈ గెటప్ లో అద్రిపోయాం. ఏయ్, ఈ గెటప్ ఈ రోజు వరకే. రేపెళ్ళి నువ్వు జిమ్ లో పని చేయాలి, అర్థమైందా? మీరందరూ కలకాలం చల్లగా ఉండాలి. అలాంటి పెద్ద మాటలు చెప్పకండి, ఇది మా బాధ్యత అంకుల్. మీరు కనుక లేకుండా ఉంటే ఈ రౌడీల దగ్గర నుంచి నా చోటు నాకు దక్కేది కాదు. అది దొరికింది కదా, ఇకపై దిగులు పడకండి. వాడు ఇటు పక్క తలపెట్టి పడుకోడు. మళ్ళీ వచ్చారనుకోండి, మాతో చెప్పండి. మేము వాడిని గాల్లో ఎగరేసి మరి కొడతాము. ఇప్పుడు మాకేమనిపిస్తుందంటే రౌడీల్ని కొట్టడం ఒక హాబీగా అయిపోయింది అని.